హాయ్ అండి, నమస్కారం. సుమా కనకాల గారని మా మదర్ ఇక్కడ యాంకరింగ్ చేస్తుంటారు. అంటే ఓ అమ్మా, నువ్వేనా? అర్రే, గుర్తుపట్టలేదు. ఈ ప్యాంట్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఇంటికి ఉన్నాయి రారా కదా. నీ సంగతి చెప్తాను నేను. అంటే నువ్వు మీ ఎంతైనా నాన్న కూడా- దొరకవు, నువ్వు ఎంతైనా దొరకవు కదా అని చెప్పి ఇక్కడ జేఆర్సీ దగ్గర లేకపోతే శిల్పకళా వేదికలో ఉంటాయేమో అని వచ్చాను ఇక్కడికి. నువ్వు దొరుకుతున్నావారా నాకు? సరే దొరుకుతున్నా కదా. ఓకే ఊరికే అనాలి, సోయల్ పిలిచారు కాబట్టి వచ్చాను. ఓకే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. ముందుగా సోహెల్ గురించి చెప్పాలంటే చాలా విన్నాను, చాలా చూశాను. చాలా కష్టపడతాడని, 24/7 కష్టపడుతూనే ఉంటాడు. అండ్ తన 100% కాదు 200% పెట్టాడు ఈ సినిమాకి. అండ్ తను ఒక్కడే కాదు, ఒక సినిమా బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్స్లో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ బాయ్ టు ఎవ్రీ పర్సన్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్, వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది. సో మీరందరూ ఒక టికెట్ని కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ ట్యాగ్లైన్ ఏదో ముందు చూశాను, మీ జీవితాలతో వీళ్ళ జీవితాలను మార్చేయండి. వీళ్ళందరి జీవితాలు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, అందరి జీవితాలు మార్చచ్చు మీరు. సో కంపల్సరీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అండ్ ఐ రియలీ విష్ సోహెల్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బూట్కట్ బాలరాజు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం రోషన్ గారు. చెప్పండి సుమ గారు. అంటే ఇది సర్పంచ్ పోటీలకు నిలబడ్డారు కదా సోహెల్ గారు బూట్కట్ బాలరాజులో. ఆయన గుర్తు బూట్ కట్టు. ఒకవేళ మీరు గనక నిలబడితే వాట్ ఈస్ ద గుర్తు? నేను నిలబడితే నేనైతే నీ ఫోటో పెట్టేసుకుంటానమ్మా, సరిపోద్ది. నమస్కారం, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, ధన్యవాదాలు. ఇంట్లో కలుస్తాంగా ఇప్పుడు. మీరే చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు అవైలబుల్గా ఎప్పుడు ఉంటారు? నెక్స్ట్ టైం కూడా ఇలా ఏమైనా ఫంక్షన్కి వచ్చేస్తా. థ్యాంక్ యూ, నువ్వు ఒక్కడివి చాలరా.